ఒక చెవికి మెరిసే శీలదిద్దు, మరొక చెవి పైన ఎర్రటి గన్నేరు పువ్వుతోనూ పెద్ద అంచు కలిగిన అందమైన పట్టు పీతాంబరమును ధరించి మెడలో చల్లని చంద్రరేఖ వంటి ముత్యాల హారముతో ఆవు దూడల వెనక వస్తున్న నా సముద్రవర్ణుడు. ఆ చిన్ని కృష్ణుడి అందమును చూడండి. ఓ పరిపూర్ణులారా, వచ్చి చూడండి. ఇంత చక్కనైన బిడ్డను కన్నవారు ఈ భూమిపైన నేను కాక మరి ఒకరు ఉన్నారా? దక్షిణ దిక్కున గుడిగోపుర ప్రాకారముల శ్రీరంగములో కళ్యాణగుణ సంపన్నుడవై ఉన్న శ్రీరంగనాథుడా, ఓ మధుసూదనుడా, కేశవ, పాపాత్మురాలిని అయిన నేను సుఖపడాలి అని పొద్దున్నే చద్దిమూటను ఇచ్చి నిన్ను లేగదూడలను మేపుడకు పంపి తిని. నాకంటే కఠినాత్మురాలు ఇంకొకరు ఉంటారా? కృష్ణయ్య, రారా కన్నా, నా బుగ్గపై ఒక ముద్దును ఇవ్వవా? అడవిలోనికి పోయి ఆవు దూడలను మేపి తిరిగి ఇంటికి మళ్ళించి పరిగెడుతూ వస్తున్న దారి మధ్యలో ఉన్న గన్నేరు పువ్వును పెట్టుకుని వస్తున్న ఓ దామోదర, ఆడనెమలి రంగు శరీర ఛాయ కలిగిన ఓ చిన్ని కృష్ణ, గోపబాల రాధభర్త, నీ గురించి ఎదురు చూస్తూ నీ తండ్రి అన్నము తినకుండా ఉన్నారు. ఎగిరి పడుతున్న దుమ్ములో తిరిగిన నువ్వు స్నానము చేయడానికి వేడి నీటిని సిద్ధము చేశాను. సువాసనలు వెదజల్లే అద్భుతమైన రంగు పువ్వులతో నిండి ఉన్న పూల తోటల అందమైన తిరుమల కొండపై కొలువై ఉన్న నల్లటి ఆబోతు వంటి ఓ వెంకటేశ్వర, ఓ ఆశ్రిత వ్యామోహనుడా, ఓ చిన్ని కృష్ణ, గొడుగులను చెప్పులను కర్రను తీసుకోకుండా అడవికి వెళ్ళావు. విపరీతమైన ఆ ఎండలో చిన్న బిడ్డవైన నీ శరీరము ఎర్ర తామరల వంటి నీ పాదములు, నీ కన్నులు బాగా అలసిపోయి ఎర్రబడినవి. శత్రువులు నశించినట్లు పాంచజన్య శంఖమును ఊది యుద్ధ ప్రవేశము చేసిన ఓ గోపవృషభుడా, నా లేత సింహమా, ఓ సీతావల్లభుడా, ఎర్రని కన్నుల శేషసాయి, నా ముద్దుల గారాల బిడ్డడా, గుడ్డ కట్టిన ఈ చిన్న కత్తిని తీసుకొని వెళ్లకుండా ఇక్కడే ఉంచి వెళ్ళిపోయావు. అందమైన మెరిసే చక్రమును చేతిలో ధరించిన అవిసి పువ్వు రంగు కలిగిన ఓ సుందరుడా, ఆ సరస్సులోకి దూకి విషము గక్కే పాముతో యుద్ధము చేస్తూ ఉంటే నా ప్రాణములన్నీ అరచేతిలోనే ఉన్నాయి. ఆ కంసుడిని చంపి మంచి పనే చేశావు. నాకు కడుపు మండేటట్లు చేస్తున్నా నీకు భయము లేకుండా పోతున్నది. నాకు కడుపు మండేటట్లు చేస్తున్న నీకు భయము లేకుండా పోయినది. అయ్యో, నా బిడ్డకు చెడుని చేసేవారు ఎప్పుడు నాశనమవుతారో ఏమో. ఈ భూమిని చుట్టిన నీతివర్ణుడా, మత్స్యకూర్మ వరాహమై ఉన్న నిన్ను చంపాలి అని దూడ రూపంలో వచ్చిన మోసపు రాక్షసుడిని ఈ చిటి చిటి చేతులతో పట్టుకొని వెలగపండుపైకి విసిరావా? ఓ కేశవ, నేను వినరాని మాటలు వింటున్నాను. ఇంద్రుడికి గోపాలురు పెట్టిన అన్నము, కూరలు, పెరుగు మొత్తము నైవేద్యమునంతా నువ్వే తిన్నావట. నేను నీకు అన్నము పెట్టడం లేదు. ఒక్క క్షణం కూడా నిన్ను భరించడము నాకు చాలా కష్టమైపోతున్నది. వాడిపోని కీర్తి కలిగిన ఓ వాసుదేవుడా, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తున్నది. దృఢమైన తెల్లని శంఖమును చేత కలిగిన ఓ శంఖధారి, నీ పుట్టినరోజు ఈ రోజుకు ఖచ్చితముగా 7 రోజులున్నది. ఆ రోజున నీకు మంచి మంచి పాటలు పాడేవారితో మంగళహారతులు ఇప్పించి పండుగలా చేస్తాము. కన్నయ్య, రేపటి నుంచి నువ్వు ఆవుదూడల వెంట వెళ్ళకు. అల్లరి చేస్తూ ఇక్కడే ఉండిపో. రా కన్నయ్య, అన్నము వడ్డించాను, తిందువు గాని రా. గోవిందుడు ఆవుదూడలను మేపి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుట్టలోని పాము వంటి సొగసు కలిగిన గొల్లబామ యశోదాదేవి తన పుత్రుడిని చూసి ప్రేమతో పలికిన ఈ మాటలను అందమైన విల్లిపుత్తూరులోని
అసూయలేని విష్ణు చిత్తులు అనే పెరియాళ్వారు రచించిన ఈ పాసురములను చదవగలిగిన వారు ఆ సముద్రవర్ణుడి దివ్యపాద పద్మములను సేవించగలరు.